సో శిరీష గారు రెడీయా? రెడీ అండి. బొబ్బర్ల బూరెలు అన్నారు కదా. ఓకే, మరి బొబ్బర్ల బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొబ్బర్ల బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, మినపగుళ్ళు అరకప్పు, బియ్యం 1 కప్పు, బెల్లం అరకప్పు, పంచదార అరకప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి 1 టీ స్పూన్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా శిరీష గారు? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? ఫస్ట్ మనం బెల్లం పొయ్యి మీద పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేయాలి. కొంచెమైనా? కొంచెం సరిపోతుంది. కొంచెం షుగర్ కూడా వేయాలి. సో పూర్తిగా మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చుగా? అంటే రెండు మిక్స్ చేస్తే బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో అదంతా కరగాల శుభ్రంగా. ఈ బెల్లమును పంచదార బాగా మిక్స్ అవ్వాలి. ఓకే, మిక్స్ అయిన తర్వాత కొంచెం పలుచగా అవుతుంది. సో అంటే మనకి ఇది పాకం ఎలా రావాలి? మరి ఎలా ఎక్కువ ఉండే పాకం అక్కర్లేదా? రెండు కరిగి కొంచెం పలుచగా అయితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బొబ్బర్లు మీరు ఎలా వేస్తున్నారు దీంట్లో? నానబెట్టి ఉడికించామండి. ఇవి నానబెట్టి ఉడికించినవి కొంచెం వేపుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. సో బొబ్బర్లు అనేవి ఓకే ఓకే, మనం పచ్చివి అలా ఊరికే వేయించేసి నానబెట్టి ఉడికించి మిక్సీ పెట్టుకుంటాం. అలా అయితే బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరికి అయిందండి. ఇందులో మనం బొబ్బర్లు ఉడికించి పెట్టుకున్నవి వేస్తున్నాం. ఓకే, కలిపేస్తారా? సో ఇది మనకు ఉండ చేసుకునే విధంగా వస్తే సరిపోతుంది కదా. అలా దగ్గరికి పడితే మనకి ఉండ. ఇప్పుడు కొంచెం మనకి ఏదైనా పాకం పలుచగా అయితే మళ్ళీ మనము ఆ బొబ్బర్లది పేస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం టేస్టీగా స్మెల్ గురించి మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. జనరల్ గా ఎప్పుడు మనము శనగపప్పుతో అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఇలా డిఫరెంట్ పప్పులు మనకు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలతో ట్రై చేయొచ్చు కదా. వెరైటీగా ఉంటాయి. నైస్. ఇది కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఇంకో పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేద్దామా? సో ఇది అయిపోయినట్టు ఇది సరిపోతుందండి. ఉండేద్దామా? పొయ్యి సో పిండి రెడీ చేశారా? ఏం చేశారు ఇందులో? పప్పు బియ్యం అండి. పప్పు బియ్యం 1 గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం. 2 గ్లాసులు బియ్యం. సో అది కొద్దిగా చల్లారితే మనం ఉండలు చేసుకుంటాం కదా. కొంచెం చల్లారితే ఉండ గట్టిగా వస్తుంది. అప్పుడు ముంచేసి వేయడానికి బాగా. దాంట్లో చేయబెడితే చేతులు కాలుతాయి. అసలే బెల్లం పాకం చేసాం. అది జరిపేసుకుని బౌల్ ఆ ప్యాన్ దగ్గర లాగేసుకోండి. చూసుకోండి మరీ కాలుతుంటే కాసేపు ఆగుదాం. చూసొద్దులో ఆయిల్ ముంచి చేసి సరిపోతుందా? ఇది కూడా వేడైంది. ఇది చల్లారిందండి. ఇప్పుడు చిన్న ఉండలుగా చేసి అన్నీ ఒకసారి వేస్తారా? ఆ బౌల్లో ముంచి వేసాను. ఇది చిన్న ఉండ చేసుకొని ఈ పప్పు బియ్యం పిండిలో ఈ ఉండ తీసి రుబ్బులో ముంచి ఇలాగా రౌండ్గా వచ్చేటట్టు. సో తీసేద్దాం. ఇది అయిపోయిందండి. ఇది కొంచెం వేగితే పట్టుకోండి, జాగ్రత్తగా తిప్పేసుకోండి.
సో రెడీ అండి శిరీష గారు. రెడీ అండి. నోరూరించే బొబ్బర్ల బూరెలు రెడీ అండి. బాగున్నాయండి. ఓకే అండి, మరి బొబ్బర్ల బూరెలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల బూరెలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బొబ్బర్లు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో మెదిపిన బొబ్బర్లు యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండలా చేసుకోవాలి. ఈ ఉండలను పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొబ్బర్ల బూరెలు రెడీ.